విజయవంతమైన దీక్షా దివాస్ సభ. ఈ సభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. నల్గొండలో చేపట్టినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దీక్షా దివాస్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 1996లోనే తెలంగాణ చర్చ మొదలైంది. ఆ రోజే కేసీఆర్ చెప్పాడు. నిర్మల్ కు చెందిన సత్యనారాయణ గౌడ్ తో టీడీపీలోనే ఉన్నప్పుడే ఆ ఆలోచన చేశారు. చంద్రబాబు అండ్ కో మీడియా దుర్మార్గపు ప్రచారం చేస్తున్నట్లుగా పదవి కోసం కాదు, రైతుగా తెలంగాణ కోసం ఆలోచించాడు. తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచ బ్యాంకుకు అప్పచెప్పినప్పుడు నేను అంగీకరించను అని కేసీఆర్ ఆనాడే తేల్చి చెప్పాడు. విద్యుత్ ఛార్జీలను ఒప్పుకోను అని కేసీఆర్ చెప్పారు. దానితోనే నేను బయటికి వచ్చా. మానసికంగా 8 నెలల పాటు ఉద్యమకారులతో చర్చించి టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశామన్నారు. నా ధ్యేయం, నా స్వప్నం తెలంగాణ అని ఆనాడే ప్రకటించారు కేసీఆర్. చంద్రబాబు ఆనాడే కుట్రలకు తెరలేపారు. కేంద్రంలోని బీజేపీ ఆయన చేతుల్లో ఉంది. ఆ రోజే పార్టీకి పదవులకు రాజీనామా చేసి వచ్చారు కేసీఆర్. కేసీఆర్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. కానీ వీటిని ఛేదిస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటు ద్వారా తెలంగాణ సాధించుకుందామన్నారు. అహింస మార్గంలో సాధిద్దామని అందరినీ ఒప్పించారు. 2004 ఎన్నికల్లో సోనియా గాంధీ ఇచ్చిన అవకాశంతో బీఆర్ఎస్ పొత్తుకు సిద్ధపడింది. ఉద్యమాన్ని ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిలబెట్టుకుంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికాడు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగామన్నారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు అనేక కేసులు పెట్టారు. చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ పెట్టారు. ఇవన్నీ చూసే నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు సిద్ధపడ్డాడు. అయితే పార్టీ నేతలు శ్రేణులు వద్దని వారించారు. కానీ కేసీఆర్ మొండితనం ముందు మేమే తలవంచక తప్పలేదు. ఆమరణ దీక్షలోనూ కుట్రలు చేశారు. నిమ్మరసం తాగినట్లుగా దీక్ష విరమించినట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. కేసీఆర్ దీక్ష కొనసాగుతోందని కేసీఆర్ తరపున నేనే ప్రకటించానని జగదీష్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ దీక్ష విరమించకుండా మొండికి వేయడంతో కేంద్రం దిగి వచ్చింది. కానీ హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామన్నారు. దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. తెలంగాణ లేకుండా కేసీఆర్ బయటకు రాను అన్నారు. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. దీనికి కేసీఆర్ దీక్షనే కారణం. ఇది చరిత్ర. కానీ కేసీఆర్ దీక్షను అప్రతిష్ట పాలు చేసేలా దుష్ప్రచారం చేశారు. సీమాంధ్ర ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక్కటై డిసెంబర్ 23న అడ్డుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకొండ, మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ అధ్యక్షతన వహించిన ఈ సభలో దీక్షా దివాస్ ఇన్ఛార్జి మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ శాసనసభ్యులు తదితరులు పాల్గొని ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. దీక్షా దివాస్ ను విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన కేసీఆర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. తన హృదయం ఎట్లా తప్పించేది, మంత్రివర్గంలో ఉన్నప్పుడు అనేక సందర్భంలో బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేకపోయినప్పుడు ఇంటికెళ్ళి ఎట్లా బాధపడేది. తను నచ్చి వ్యవసాయ ప్రేమికుడు కాబట్టి బావి దగ్గరికి పోయినప్పుడు, బావిగడ్డ మీద చెట్టు కింద పడుకున్నప్పుడు ఇట్లా ఆలోచన చేసేది. ఎందుకు మనకి బాధ, ఎందుకు నీళ్లు లేవు, ఎందుకు చెరువులు నాశనమైనవి, తెలంగాణకే ఎందుకు కరువు, కృష్ణా గోదావరి ఉన్న తర్వాత కూడా ఎందుకు తెలంగాణ ఇంత ఇబ్బంది పడుతుంది, ఏళ్ళ తరబడి ఎందుకు కరువుకు గురవుతుంది, లేదా మనకు మార్గం అని చెప్పి ఆలోచన చేసే రోజులను కొన్ని సందర్భాల్లో తెలంగాణకు నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఎందుకు ఒక కాళేశ్వరం కసితో కట్టిండు కేసీఆర్ అంటే దాని వెనుకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. వాస్తవానికి మనం ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా కలిపినాడికి 1956లో తెలంగాణలో చెరువులు, కుంటలు, వాగుల కింద
సాగు భూమి 20 లక్షల ఎకరాలు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంత లేదు, ప్రపంచంలో భారతదేశంలో ఇక్కడ ఉండేది. మనకు మేజర్ ఇరిగేషనే అని అన్నాడు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్పించిన పాపానికి వాళ్ళకు చెరువులు లేవు, చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి, మైనర్ అంటే చిన్నది, తక్కువది అని, కాలువలు ప్రాజెక్టులే మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్. शायद ही किसी राज्य से हिंदुस्तान में नहीं निकलते, इतने नदियां निकलने वाले. అకుంఠిత దీక్షతో అపరిమిత సాహసంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఒక్కటై కదిలింది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా సభా ప్రాంగణంలో కూర్చోాల్సి విజ్ఞప్తి. నిర్మాణాలు కూర్చోాలి. మొత్తం కంప్లీట్ గా ప్యాకప్ చేసుకోండి. బాబులకు దారి చూపిందో ఎన్నో ఈ క్లాక్ టవర్ సెంటర్ లో ఎన్నో కిందికి రారు, కిందికి రా మేడం. అన్న మీరు కొంచెం వెనక జరగండి, కొంచెం వెనక జరగండి. తెలంగాణ వచ్చిందని వీళ్ళంతా లంగాలు, లఫంగులు, దొంగలు, ద్రోహులు తప్ప ఎవరు కూడా తెలంగాణ పొందవాడు కాదు. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, ఎవడెవడో నేనే వేసిన గొప్పలు చెప్పుకుంటున్నారు. వీడెవడు కూడా లేదు. దీని తర్వాత చరిత్ర కూడా కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఏం జరిగింది ఆ ప్రకటన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా అవతల ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీలను వదిలేసి ఢిల్లీలో ఉన్న పార్లమెంటు సభ్యులు అన్ని పార్టీల వల్ల ఒకటైనరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల శాసనసభ్యులు ఒకటైనరు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే మేము ఒప్పుకోము అని చెప్పి నిమిషాల మీద జెండాల కండవాలు తీసి పడేసి ఒక్కటైంది అక్కడ వాళ్ళు. ఈ సందర్భాన్ని సన్నివేశాన్ని మనం చూసి ఆ తర్వాత వాళ్ళు 9 రోజులు 10 రోజులు ప్రయత్నాలు చేసి ప్రభుత్వంగానే ఉద్యమాలు చేసి ప్రభుత్వంగానే బంధులు చేసి చివరికి మళ్ళీ కేంద్రాన్ని భయపెట్టించి డిసెంబర్ 20 దిగొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ప్రకటన చేయడం, దాంతో మేమందరం ఉపయోగించుకున్నాం. తెలంగాణ జాతి అంతా కూడా ఉపయోగించుకుంది. అది తెలంగాణ
పుట్టడానికి ఈ ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక భౌగోళిక స్వరూపం రావడానికి కారణం కేసీఆర్ దీక్షరప్ప, ఇంకోటి ఏది కాదు. ఇది మనందరికీ తెలిసిన విషయం, ఇది వాస్తవం, ఇది చరిత్ర. కానీ కొంతమంది దుర్మార్గులు రకరకాల మాటలు మాట్లాడి సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర కుట్రదారులు, తెలంగాణలో ఉండే కొంతమంది లోఫర్లను కలుపుకొని కేసీఆర్ను మలినం చేసే పద్ధతుల్లో ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో, కేసీఆర్ దాని కొరకు పెట్టిండు, తెలంగాణ దీని కొరకు పెట్టిండు, కేసీఆర్ దీక్ష చేయకుండా తెలంగాణ వచ్చిందని ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవడెవడో నేనే చేసిన దేశ గొప్పలు చెప్పుకుంటే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటు విషయంలో కీలకమైన రోజు నవంబర్ 29 కేసీఆర్ గారు చచ్చులో తెలంగాణ ముచ్చులో అనే నినాదం ఇచ్చి నిరాహార దీక్ష కూరుకున్న రోజు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిసెంబర్ 9 నాడు పార్లమెంటులో వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అన్ని రకాల ప్రయత్నాలు చేసి 2001లో టీఆర్ఎస్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి పూర్తి అహింసాయుత పద్ధతుల్లో గాంధీ చూపిన మార్గంలో భారత రాజ్యాంగంలో అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చిన అవకాశంతో ద్వారానే రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని, దాన్ని ఎన్నికలు చేసుకొని ప్రయత్నం చేయాలని చెప్పి ప్రకటించి భారతదేశంలో ఉండే అన్ని పార్టీలు ఒప్పించి చట్టసభల ద్వారానే ఈ పని జరగాలి. రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంటరీ ప్రక్రియ, పార్లమెంట్ కాబట్టి పార్లమెంట్లోకి వెళ్ళాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పించాలని చెప్పి ప్రయత్నం చేసి ఎన్నికల ఎత్తుకోవడంలో భాగంగా 2 జాతీయ పార్టీల మెడలు వచ్చి చేసిన ప్రయత్నాలన్నిటితో పాటు చివరిగా అనేక ద్రోహాలు, అనేక మోసాల మధ్యన తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి కూడా 1 గంట బడి వేసి కాకూడదు, ఒక చుక్క రక్తం కారకూడదు, ఆ పద్ధతిలో తెలంగాణ దేవాలని చెప్పి నేను ప్రకటించాను. కాబట్టి చివరికి నా ప్రాణత్యాగం చేసైనా తెలంగాణ తెస్తే తప్ప ఎక్కడ కూడా కింద హింస జరగనివ్వని ఆలోచన చెప్పి ఆయన ఎన్నుకున్న మార్గంలో చివరికి మరీ ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ చచ్చులో తెలంగాణ వచ్చుడు నినాదం ఇచ్చి నిరాదీక్ష కూడుకోవడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజామద్దతు సంఘటన కేసీఆర్ గారు 2 గంటలు 3 గంటల్లోనే బొమ్మలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి హాస్పిటల్ అధికారులు ప్రకటించడం, కేంద్రం కూడా తెచ్చుకొని పార్లమెంట్ సమావేశమైన సందర్భంలో సభ్యులు ఈ రకంగా ప్రమాదం అంశంలో ఉంటే మనం పట్టించుకోకపోవడం అనేది మానవీయపడం కాదు, ప్రజాస్వామ్యం కాదు అని చెప్పి పార్లమెంట్లో అనేక పక్షాలు మాట్లాడడం, దానితో కేంద్రం తిరిగి వచ్చి తెలంగాణ రద్దు చేయడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో విజయం. ఆ తర్వాతనే అందుకే డిసెంబర్ 9 ఘటనలకు మూలమైన దీక్ష ప్రారంభించిన రోజు కాబట్టి నవంబర్ 29 తెలంగాణ ప్రజలందరికీ కూడా 9 రోజులు. మరి ఈ చరిత్రనంతా తర్వాత తరానికి చెప్పే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి. నాయకుడు కేసీఆర్ చేసిన కృషి, దాని కొరకు ఆయన పడ్డ తిప్పలు, ఆయన పడ్డ ప్రయత్నం, ఆయన పడ్డ ప్రయాస, ఆయన తెలివి, ఆయన ఎత్తుగడలు, అన్ని విషయాల్ని కూడా తర్వాత తరానికి అందజేయాలి. ఎప్పటికీ సజీవంగా నిలుపుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది, దీక్ష దివస్ కార్యక్రమాన్ని. దీంట్లో పెద్ద ఎత్తున కూడా ప్రజలు, మా నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు, రైతులు, ఇవాళ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని నిరసించే వాళ్ళందరూ కూడా చాలామంది స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ యువత కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది దొంగలు, కొంతమంది ద్రోహులు ఇప్పటికీ కూడా తెలంగాణ వ్యతిరేకతను నిలువెల్ల విషయంలాగా నింపుకున్న కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ యువతులు ఈ వాస్తవాన్ని తెలుసుకొని కదలాలని చెప్పి తెలియజేస్తూ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.